హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. సార్ కొంతమంది సింగర్స్ ఉంటారు, రాత్రికి రాత్రి పెద్ద స్టార్స్ అయిపోతారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అసలు వాళ్ళ ఊసు కూడా ఉండదు. అలాంటి వాళ్ళ గురించి చెప్పండి సార్. నిజమే కదా. నిజమే. ఆమె ఎవరో అమలాపురము ఆ ఏరియా నాగార్జున సినిమాలో ఏదో పాట పాడి బేబీ అనుకుంటాను ఆమె పేరు. సడన్గా ఒక మెరుపు మెరిసింది. అవును. మెరిసి మళ్ళీ కోటి మ్యూజిక్ డైరెక్టర్లో మేము పాట పాడిస్తామని చెప్పి చిరంజీవి ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో పట్టు చీర గిట్టి చీర ఏదో డబ్బులు తీసుకొని ఆమె పాటలు పాడిందో లేదో తర్వాత ఆమె గురించి అసలు ఊసేలేదు. మోహన్ బాబు వాళ్ళ సినిమా రిలీజ్ అప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు. అదే నువ్వు రాకపోతే చీర అబ్బాయి సిల్క్ చీర కట్టుకుంటేనే వాళ్ళని కూడా కొన్ని రోజులు వైరల్ వాళ్ళు కూడా పెంచల్ దాసు అంటే అతనికి ఫస్ట్లో వచ్చినంత పేరు రాలేదు. మళ్ళీ మన ఏదో సినిమాలో పాడాడు, అడపదడప పాడుతున్నాడు, కానీ కనుమరుగు అయిపోలేదు. అతని లైన్ ప్లేట్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ మధ్య ఒక ఆమె పుష్ప 2లో ఒకటి తమన్ అవకాశం ఇచ్చింది, రారా నా అందగా. ఆ పాట ఇప్పటికీ భలే వైరల్ అవుతుంది. అసలు ఆమె రాయలసీమ చెందిన ఆమె మంచి సింగర్. అంటే ఒక రకంగా ఇలాంటి సింగర్స్కి అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే పుష్ప 2లో ఇంకొక ఫోక్ సింగర్ పాడింది. దాని తర్వాత ఆమెకు కూడా ఏమేమి అవకాశాలు లేనట్టున్నాయి. ఇట్లా వచ్చిన వాళ్ళు రాత్రికి స్టార్ అయిన వాళ్ళలో ఒక పెంచల్ దాస్ ఒక్కడే మనుగడ సాగిస్తున్నాడు. మిగతా వాళ్ళకు ఎవరికి ఏం లేవు. ఈమె కూడా రారా నా అందగాడు పాట అసలు సూపర్ డూపర్ హిట్. నిజమే. అంటావా పాప మంగ్లీ వాళ్ళ చెల్లె. మళ్ళీ తర్వాత అమ్మాయి ఒకటే సాంగ్ మరి అడపదడప పాడిందేమో తెలియదు సినిమాల్లో. ఆ పాటకు వచ్చినంత క్రేజ్ క్యాష్ చేసుకోలేకపోయారా, లేకుంటే ఎందుకని మిగతా పాటలు పాడలేదంటే అది ప్రత్యేకమైన పాట కాబట్టి అలాంటి పాటలకే పిలుస్తున్నారా అనేది తెలియదు. వీళ్ళంతా అటు వచ్చి అటు ఇప్పుడు బావలు సయ్య అనే పాట ఎవరు పాడారో తెలుసా? పాత పాట. ఆమె చనిపోయింది అనురాధ గారిని. మన శివప్రసాద్ ఉన్నాడు కదా డైరెక్టర్, ఎంపీ కూడా చేశాడు అతను, ఆయన కూడా చనిపోయారు. తిరుపతి ఆయన వాళ్ళ చెల్లెలు పాడింది. అంటే అనుకున్నంత పబ్లిసిటీ రాలేదు. చాలామంది సింగర్స్ అట్లా వచ్చారు వెళ్ళిపోతారు. అసలు ఇక్కడ ఉన్న సింగర్స్కే లేదులే, కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఎవరైనా పాడవచ్చు పాట. ఒకప్పుడు అంటే గాత్రము, శృతి అవి ఉండేవి, ఏం లేదు. ఇవన్నీ పిచ్చికేకలే కదా. కాకపోతే వీళ్ళు ఇలా రాత్రి వచ్చి తెల్లారేపటికి మాయమైపోయేవాళ్ళది మాత్రం చాలా బాధాకరం. ఆయన అశిరయ్య అని ఒక ఆయన ఇది వాయిస్తాడు చూడు, ఆయన పేరు కూడా చెప్పుకోవచ్చు. ఆయన కూడా అట్లా తలుక్కుని మెరిచాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది రావడం పోవడం మామూలే అని అనుకోవాలి. ఒక పెంచల్ దాస్ మాత్రం కొద్దిగా అంటే అతను కూడా ఏమన్నాడంటే అవే పాటలు వస్తున్నాయి నాకు, రాకుండా ఏమైనా కమర్షియల్గా వస్తే అందుకోసం నేను చాలా సినిమాలు రిజెక్ట్ చేశాను అని కూడా చెప్పాడు. అతను అంటే అతనికి ఇంకా మార్కెట్ ఉంది, కనుమరుగు అయితే పోలేదు. వీళ్ళే మోహన్ బాబు తెచ్చిన వాళ్ళు సిల్కు చీర కట్టుకుంటుంది వరభయ్య అసలు మామూలు వైరల్ ఉంది. అట్లా రాత్రి మెరిచే సుక్కలు వచ్చిపోతుంటాయి కదా, అంటే వచ్చిపోయిన వాళ్ళు వీళ్ళందరూ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీన్ని ఒకసారి నెమరేసుకుంటే కదా వాళ్ళ ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు ఒకసారి బేబీ అనే టైం మెగాస్టార్ ఇంటికి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఉంటుంది కదా, కనిపించిన వాళ్ళు అందరూ పోవడము, పాట పాడని పాడేయడము. వాళ్ళు ఈ పాటతో కూర్చుంటే వృత్తి కావాలి కదా. అంటే చాలా ఆయన తీసుకుంటే సింగర్స్ కాదు కానీ చాలామంది అట్లా తలక్కుర మెరిసి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా విచిత్రమైనది ఈ ప్రపంచం అనే అనుకోవాలి మనం. ఓకే సార్. ఓకే.